ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును టార్చర్ పెట్టిన కేసులో ఎట్టకేలకు రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్ పాల్ను పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడం, విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో ఆయన్ను అరెస్టు చేశారు. 2021 మేలో తాను ఎంపీగా ఉన్న సమయంలో సిఐడి అధికారులు హైదరాబాద్లో ఉన్న తనను గుంటూరుకు తీసుకెళ్లి కస్టడీకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నం కూడా చేశారని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు నగరంపాలెం స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్, అప్పటి సీఎం జగన్, గుంటూరు ప్రభుత్వాసుపత్రి డాక్టర్ ప్రభావతి మరికొంతమందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీని ఈ కేసులో విచారణాధికారిగా నియమించింది. ఈ నెల 13న పోలీసులు విజయ్ పాల్ను ఈ కేసులో ప్రశ్నించారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలిస్తూ ఆయన విచారణకు సహకరించకుండా మొండికేశారు. దీంతో మరోసారి విజయ్ పాల్ను ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. విచారణాధికారిగా ఉన్న ఎస్పీ ఏఆర్ దామోదర్ సాయంత్రం 6 గంటలకు స్వయంగా రంగంలోకి దిగారు. రఘురామకృష్ణంరాజును అంతమొందించేందుకు కుట్ర పన్నారా? దీని వెనుక ఎవరున్నారు? కస్టడీలో ఆయన్ను ఎందుకు హింసించారు? ఎవరి ఆదేశాల మేరకు రఘురామను కొట్టారు? కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన్ను అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏంటి? కనీసం నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేదు? హైదరాబాద్లో అరెస్టు చేసిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా ఎందుకు సిఐడి కార్యాలయంలో నిర్బంధించారు? ఇలా అనేక కోణాల్లో విజయ్ పాల్ను ప్రశ్నించారు. కానీ ఆయన దేనికి సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. అయితే పోలీసులు సేకరించిన ఆధారాలను ఆయన ముందుంచి ప్రశ్నించి కొంత సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. రాత్రి 9 గంటల వరకు విచారణ జరిపిన తర్వాత ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. విచారణలో పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రధాన ద్వారం నుంచి విచారణ జరిగిన గెలాక్సీ భవన్ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోకి ఇతరులెవ్వరూ రాకుండా చర్యలు తీసుకున్నారు. అయితే అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విజయ్ పాల్ విశ్వ ప్రయత్నం చేశారు. హైకోర్టులో ఆయనకు చొక్కెదురవడంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ముందస్తు బెయిల్ కోసం విజయ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైంది. ఈ కేసులో విజయ్ పాల్ను సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఆయన్ను రాత్రి సమయంలో అరెస్టు చేశారు. ఇక విజయ్ పాల్ అరెస్టుపై స్పందించారు స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఆలస్యమైనా ఇప్పటికైనా పాల్ను అరెస్టు చేసినందుకు సంతోషంగానే ఉందన్నారు. ఆయన ఎన్నో దందాలు చేశారని ఆరోపించారు. ఆయన పాపం పండిందని తెలియదు అంటూ క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే తనను టార్చర్ చేసిన కేసులో పివి సునీల్ కుమార్ ప్రధాన నిందితుడని పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు. ఆయనకు లుకౌట్ నోటీసులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పివి సునీల్ కుమార్ దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులపైనే ఉందన్నారు ట్రిబులర్. సునీల్ కుమార్, విజయ్ పాల్ అంతా ఒక ముఠా అని వ్యాఖ్యానించారు. తనను టార్చర్ చేసిన వారికి న్యాయస్థానంలో తప్పకుండా శిక్ష పడుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇక A5గా హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి పేరును కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని చెప్పారు రఘురామకృష్ణంరాజు. మెడికల్ రిపోర్టు కూడా అప్పుడు ఇవ్వలేదని, ఈ కేసులో అందరినీ శిక్షించడానికి ఎక్కువ సమయం పట్టదని హెచ్చరించారాయన. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, దుష్ప్రచారంపై కూటమి ప్రభుత్వంలో వరుస కేసులు నమోదవుతున్నాయి. గతంలో నమోదై విచారణలో జాప్యం జరిగిన కేసుల్లో సైతం ఇప్పుడు కదలిక వస్తోంది. దీంతో గత 5 ఏళ్లు రెచ్చిపోయిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజును ఆయన పుట్టినరోజునే అదుపులోకి తీసుకుని కస్టోడియల్ టార్చర్కు పాల్పడిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఎంపీని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా కస్టడీలో 3rd డిగ్రీ ఉపయోగించడం కలకలం రేపింది. తనపై కస్టోడియల్ టార్చర్కు పాల్పడిన ఎవ్వరిని వదిలేది లేదని రఘురామకృష్ణంరాజు ఆనాడే ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అప్పట్లో దాడులు చేసిన వారిపై, అలాగే అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసుల దర్యాప్తు జోరందుకుంది. ఇందులో భాగంగానే రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్కు పాల్పడిన కేసులో అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ది తొలి అరెస్ట్. ఈ కేసులో విజయ్ పాల్ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుంది.
ఇంకా ఈ కేసులో సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి సహా మరికొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా పోలీస్ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గత ప్రభుత్వంలో తనను అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్కు గురి చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తనను భౌతికంగా అంతం చేయాలన్న కుట్ర జరిగిందని, ఆ కుట్ర వెనుక ఉన్నవారెవరో తేల్చి వారిపైన కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. ఇక విజయపాల్ అరెస్టుతో డొంక కదిలే అవకాశం ఉంది. విజయపాల్ వాంగ్మూలం ఆధారంగా ముందు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.